పోటా అని చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని అటల్ బిహారీ వాజ్పేయి టైంలో తీసుకొచ్చారు. అంటే తీవ్రవాదిని అంతకుముందు మామూలుగా మర్డర్ కేసులు, మామూలు బాంబు పేలుళ్ల కేసులు, ఆయుధ కేసుల కింద పెట్టేవాళ్ళు. దాంతో ఆ కేసులు దశాబ్దాల తరబడి సాగిపోయి ఈలోపు ఆ తీవ్రవాది బెయిల్ మీద వచ్చేసి వాడు దేశం విడిచి పారిపోవడం, లేకపోతే మళ్ళీ ఘాతుకాలకు పాల్పడ్డ సంఘటనలు ఉన్నాయి. అట్లాంటప్పుడు తీవ్రవాద నిరోధక చట్టం అంటూ ఒకటి పెట్టి, ఒకవేళ వీడి మీద అనుమానం ఉంటే ముందుగా తీసుకెళ్లి విచారించేటటువంటి హక్కు, అట్లాగే వాడి దగ్గర ఆయుధాలు దొరికి తీవ్రవాదని తేలిన తర్వాత త్వరగా శిక్షించడానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అన్నది పోటా యాక్ట్ అంటారు. అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారి స్వతంత్ర భారతంలో తీవ్రవాద వ్యతిరేక చట్టం తీసుకొచ్చారు. కార్గిల్ ఇన్సిడెంట్లు అయిన తర్వాత మన దేశంలో ఉన్న వాళ్ళ సహకారమే అందిందని తేలిన తర్వాత పార్లమెంటు మీద దాడి జరిగిన తర్వాత ఈ చట్టం తీసుకొచ్చారు. పార్లమెంటు మీద దాడి చేసిన తీవ్రవాదులకి భారతదేశంలోనే సహకారం అందింది అని తేలాక తీసుకొచ్చారు. బట్ దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తీసేసింది. 2004 డిసెంబర్ కల్లా ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత తీవ్రవాదులు పెరిగారా తగ్గారా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2005లో అయోధ్యలో బాంబు పేలుడు, కాంగ్రెస్ 2004లో అధికారంలోకి వచ్చి 2004 డిసెంబర్లో ఆ చట్టం ఎత్తేసాక 2006లో ముంబై సీరియల్ బ్లాస్ట్లు, 2008లో జైపూర్లో 8 బ్లాస్ట్లు, 2008లోనే అహ్మదాబాద్లో 21 చోట పేలుళ్ళు, 2008లోనే ఢిల్లీలో 5 పేలుళ్ళు, 2008లోనే 21/11 ముంబై బ్లాస్ట్స్. కానీ 2009లో అయినా కూడా అధికారంలోకి వచ్చారు. అది ఈ దేశంలో ఉన్న దరిద్రం. టోటల్గా 2005 నుంచి 2011 మధ్య 27 పెద్ద తీవ్రవాద కార్యకలాపాలు జరిగినాయి. 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. మనకి ఇప్పుడు ఉమర్ ఖలీద్ లాంటి వాడిని విడిచిపెట్టాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కోరుకునేది ఇట్లాంటి దరిద్రమే అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.